విజయవాడలో భారీ వర్షం దంచుకొట్టింది. తెల్లవారుజామున కురిసిన వర్షం కారణంగా విజయవాడ నగర పరిధిలో పలు రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. గొల్లపూడి రోడ్, భవానీపురం పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. గొల్లపూడి మార్కెట్ యార్డ్, హెచ్బి కాలనీ, ప్రియదర్శిని కాలనీ, భవానీపురం స్వాతి థియేటర్ రోడ్లలో నీరు నిలిచిపోయింది. గొల్లపూడి బైపాస్ రోడ్లో టీవీఆర్ఎం టవర్స్ లో సెల్లార్లోకి మోకాళ్లలోతు నీరు చేరటంతో అపార్ట్మెంట్ వాసులు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందునే చిన్నపాటి వర్షానికి అపార్ట్మెంట్లోకి నీరు వచ్చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్మెంట్ కు సమీపంలోనే బార్ ఉండటంతో ఆ బార్లోని వ్యర్థాలు, మద్యం సీసాలతో డ్రైనేజీ నిండిపోతుందని, ఫలితంగా వర్షాలు వచ్చినప్పుడు దోమలు విజృంభిస్తూ ఉండటంతో అనారోగ్యాల పాలవుతున్నామని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బయట ఉన్న డ్రైనేజ్ సిస్టము సరిగ్గా పనిచేయట్లేదు. ఇది మేము చాలాసార్లు కంప్లైంట్ చేసాం గ్రామ పంచాయతీలో, ఎందుకంటే ఇది గొల్లపూడి గ్రామ పంచాయతీ కింద వస్తుంది. కంప్లైంట్ చేసాము. వాళ్ళు ఏదో అప్పుడు పంపించి జేసీబీ పంపించి ఏదో చిన్న చిన్న డ్రైన్లు క్లియర్ చేయటం తప్పితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు. ఆ బార్ వచ్చేసి వాళ్ళు తినేసి ఆ చెత్త చెదారం అందులో వేయటం, ఆ సీసాలు వేయటం, అవన్నీ ఆ డ్రైనేజ్ పూడిపోవడానికి మెయిన్ కారణం అవుతున్నాయి. దీనికి సమస్య ఏమీ లేదు. ఈ కల్వర్టర్ ఏదైతే ఉందో ఇది చివరి వరకు మార్కెట్ యార్డ్ వరకు ఈ కల్వర్టర్ సేమ్ ఒకే విధంగా నిర్మిస్తే మాకున్న ప్రాబ్లం పోద్ది. 80 కుటుంబాలు ఉన్నాయి. ఎన్నోసార్లు పంచాయతీ వాళ్ళని కలిసాం, ఎన్నోసార్లు వాళ్ళకి లెటర్లు ఇచ్చాం, ఫొటోస్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. కానీ వాళ్ళ నుంచి మాకు ఎటువంటి సమస్య తీర్చలేదు. అట్లీస్ట్ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు వచ్చి చూసేవాళ్ళు కూడా లేరు. ఎలక్షన్స్ అప్పుడు మాత్రం చాలామంది వస్తారు, కలుస్తారు, కింద మీటింగులు పెడతారు, వెళ్తారు. కానీ ఈ ప్రాబ్లంకి ఎవరు సొల్యూషన్ ఇప్పుడు చూపించలేదు.